భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా సభ్యత్వ నమోదు కార్యశాలను శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షితిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజ్ ఆచారి విచ్చేసి మాట్లాడుతూ బలమైన బీజేపీ వికసిత్ భారత్ కోసం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలో సెప్టెంబర్ 5 నుంచి ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీ నూతన సభ్యత్వాలు చేపడుతుందని, జాతీయ స్థాయిలో సెప్టెంబర్ 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ సభ్యత్వ నమోదు అనేది లోక్సభ ఎన్నికల తర్వాత జరగనున్న ప్రజలను చేరుకునే అతిపెద్ద కార్యక్రమం అని, పార్టీలో ప్రతి 6 నెలలకోసారి సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకుంటారని, కొత్త సభ్యులను చేర్చుకుంటారని అన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు 4 మార్గాలున్నాయని, అందులో 8800202024 నెంబర్కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చని, నమో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కూడా సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చని, క్యూఆర్ కోడ్ ద్వారా మెంబర్షిప్ ఫామ్ ద్వారా కూడా సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాసగౌడ్, రాష్ట్ర సభ్యత్వ సహ ప్రముఖ గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్, పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, రాష్ట్ర నాయకులు పోతెపాక సాంబయ్య, నూకల వెంకటనారాయణ రెడ్డి, సాదినేని శ్రీనివాస్, కర్నాటి సురేష్, ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నగోని రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, మండల వెంకన్న, దర్శనం వేణుకుమార్, సోమ నరసింహ, నరేందర్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు వంగూరు రాఖీ, ఎస్పీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెల్ల కాశమ్మ, వెంకటనారాయణ రెడ్డి, జిల్లా సభ్యత్వ సహ ప్రముఖులు కొండేటి సరిత, సతీష్, దాయం భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెంబర్షిప్ నమోదు కార్యశాల ఈరోజు ఇక్కడ నిర్వహించుకున్నాం. దానికి ముఖ్య అతిథిగా అన్న ఆచార్య గారు రావడం జరిగింది. మరి ఈ యొక్క మెంబర్షిప్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 100% మెంబర్షిప్. అది సెప్టెంబర్ 1న నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిగా వారు నమోదు చేసుకుంటారు. దాని తర్వాత రాష్ట్రాల మొత్తంలో కూడా మరి యొక్క మెంబర్షిప్ డ్రైవ్ అనేది నడుస్తుంది. మరి నల్గొండ జిల్లాలో కూడా ఈరోజు 400-500 మంది కార్యకర్తలందరితో, ముఖ్య నాయకులందరితో ఈ యొక్క కార్యశాల నిర్వహించుకొని తెలంగాణ రాష్ట్రంలోనే మరి నల్గొండ జిల్లాలో అత్యధిక మెంబర్షిప్ నమోదు చేసుకునేటట్టుగా మరి ఒక 8800002024 ఉన్న ఒక ఈ యొక్క మిస్డ్ కాల్ నెంబరు, తర్వాత ఆఫ్లైను, ఆన్లైను, యాప్ ద్వారా మన వెబ్సైట్లో అన్ని రకాలుగా కూడా మరి దీని తర్వాత ప్రస్తుతం అందరూ కూడా ఇస్తాం. మేము అది చేస్తాం, మా చేతుల్లో ఉంటాయి. అంటే ఈడీ చేసే పని మేమే చేయాలి, సిబిఐ చేసే పని మేమే చేయాలా? ఏ సంస్థలు చేసే పని ఆ సంస్థలు చేస్తాయి. ముఖ్యమంత్రి చేసే పని ముఖ్యమంత్రి చేయమని అంతకు తప్ప ఏ కోర్టు కానీ ఏ సుప్రీంకోర్టు కానీ ఆ సంస్థలు చేసే పనిని ఆపమంటే ఆపుతారా? ఆపరు కదా. నువ్వు నిజాయితీగా ఉంటే నీకేందుకు? ఈడీ వస్తే నీకేంది, సిబిఐ వస్తే నీకేంది? నువ్వు దొంగతనమే చేయకపోతుంది, నువ్వు తప్పే చేయకపోతుంది, కోర్టు ఏమన్నా కళ్ళు మూసుకొని కూర్చుంటుందా? ఏం చేయను తీసుకుపోయి లోపల నిలబెడితే బెయిల్ ఇయ్యదా? ఈయననేమో అదానితోటి బీజేపీ ఒప్పందం అంటారు, ఈయనతోటి ఒప్పందం అంటారు, మళ్ళీ అదాని కాళ్ళ కాడపోయి వాళ్ళతోటే ఒప్పందాలు చేసుకుంటారు. ఈ ద్వంద్వ వైఖరి ఎవరిది? అదానిని పెంచి పోషించింది ఎవరు? మీ ఇందిరాగాంధీ కాదా? మీ నెహ్రూ కాదా? మీ రాజీవ్ గాంధీ కాదా? మీ కాంగ్రెస్ పార్టీ కాదా? 1,000 కోట్ల రూపాయలు బీరిచ్చి వాళ్ళని పెద్దగా చేసి ఇలా మేమిచ్చినామని ఇలా మాట్లాడితే ఎట్లయితుంది? తప్పుని ఏ సంస్థనన్నా ఎంక్వైరీ చేసే అధికారం ఆ సంస్థకు ఉంటుంది. చేయొద్దు అంటే ఇవాళ పోలీసు శాఖ మొత్తం సీఎం చేతుల, సీఎం ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. మేము తప్పు చేస్తే పోలీసులు మమ్మల్ని పట్టుకుంటే సీఎం చేయించినట్ట? మేము తప్పు చేస్తే కాదు కదా. మేము తప్పు చేస్తే మా మీద పోలీసులు అరెస్ట్ చేస్తే మేము తప్పు చేసిన దానికి మేము రుజువు చేసుకుంటాం. దానికి ఇక పోలీస్ వ్యవస్థనే తీసేయాలి, ఈడే వద్దు, సిబిఐ వద్దు అంటే ఎట్లయితే ఈడ కూడా మేము ఈ పోలీసులు తప్పుడు కేసులు బుక్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే గదే చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా టీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తే గదే రాశారు, పోలీసులు కేసులు గదే చేసారు.
సెక్షన్ కూడా గవే పెట్టారు, వాళ్ళు ఏం చెప్తే గవే పెట్టారు. ఇప్పుడు వీళ్ళు చెప్తే పెడుతున్నారు. అట్లా అంటే మళ్ళీ ఇప్పుడు పోలీసు వ్యవస్థ రద్దు చేయాలని మేము ర్యాలీ తీస్తామా? కాదు కదా. వ్యవస్థలు ప్రభుత్వాలు తప్పిదారులు బట్టి చేయొచ్చు, వాళ్ళకి ఆ బుద్ధి ఉన్నది కాబట్టి అట్లున్నది. ఒకవేళ మేమే తప్పుడు కేసులు చేసినట్టు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మీద ఎన్ని కేసులు పెట్టి ఎన్ని నెలలు జైల్లో పెట్టారు అంటే అది మీరు పెట్టించినట్టేనా? ఒప్పుకుంటారా మీరు? మేమే కాంగ్రెస్ పార్టీ మా మాట వినకపోతే జైల్లో పెట్టామని ఒప్పుకోరు, చూద్దాం, ఒప్పుకోరు కదా. కాబట్టి ఆయన ఇది కాడికి పాదయాత్ర చేయని పడుకొని పొరలాడుకుంటామని మాకేం అభ్యంతరం? మాకేం అభ్యంతరం లేదు. ఇంకా పొరుదాడాలు పెట్టుకుంటూ పోతే బాగుంటుందని నేను సలహా ఇస్తున్నాను. సమకూర్చుకొని ఇలా రైతులకు రుణమాఫీ చేస్తే రేపు స్థానిక ఎన్నికలలో ముఖం ఉంటుందని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు. 40,000 కోట్లు, 37,000 కోట్లు, 30,000 కోట్లు అని చెప్పి ఇలా చాలా మంది రైతులకు ఐటీల పేరు మీద, రేషన్ కార్డుల పేరు మీద, ఇంకా ఇద్దరికి లోన్ ఉన్నదనే పేరు మీద అనేక కారణాలు చూపించి ఇలా రైతు రుణమాఫీ చేయనటువంటి ప్రభుత్వం ఇది. గ్రామాలకు బహిరంగంగా చర్చకు సిద్ధమని చెప్పండి. బీజేపీ సవాల్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గ్రామ సభలు పెడదాం, గ్రామ సభలు పెడదాం. దమ్ముంటే గ్రామ సభలని నిర్వహించండి ఈ రుణమాఫీ మీద. ముఖ్యమంత్రి కానప్పుడు ఈయన మాట్లాడిన మాటలేంది? మీరు 1,00,000 రూపాయలు తెచ్చుకుంటుంటే అది కట్టేసేయండి, 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పిండు. ఇవాళ ఎన్ని ఆంక్షలు పెట్టిండు? ఈ ఆంక్షలు అప్పుడు ఎందుకెట్టలేదు? ఎలక్షన్ల ముందు ఈ ఆంక్షలు పెట్టినుంటే ఆయనని తెలంగాణ ప్రజలు కానకపోదురు. ఎలా పుట్టుకొచ్చిన ఆయన ఆంక్షలన్నీ నోటికి వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చిండు ఆయనే. ఎలా ఇష్టానుసారంగా ఆంక్షలు విధిస్తున్నారు ఆయనే. ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పవర్ఫుల్ మినిస్టర్. ఈ జిల్లాకి ఏం తెచ్చిండో బడ్జెట్ లో చెప్పమనండి. ఈ జిల్లాకు స్పెషల్ ప్యాకేజీగా ఏం తీసుకొచ్చిండు? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నేషనల్ హైవే రోడ్లను చూపిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన గ్రామాల రోడ్లు ఎన్ని తెచ్చిండో చెప్పమని. ఇలా ఏ గ్రామానికి రోడ్లు తీసుకొచ్చాడు? ప్రధానమంత్రి సడక్ రోజ్గార్ కాకుండా, నేషనల్ హైవే రోడ్లు కాకుండా ఈ రాష్ట్ర బడ్జెట్ల నల్లగొండ జిల్లాకి ఎంత బడ్జెట్ తీసుకొచ్చిండు రోడ్లల్లో? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేషనల్ హైవే రోడ్ని సిటీ సెంటర్లకు వెళ్ళి తీసుకుపోయి ఇలా సిటీని డెవలప్మెంట్ కాకుండా చేసింది ఎవరు? దీనికి ఎందుకు బయటికి వెళ్ళి ఒక రింగ్ రోడ్ వేయలేదు? ఇవాళటి వరకు నల్లగొండ రింగ్ రోడ్ ఎందుకు వేయలేదు? నేషనల్ హైవే రోడ్ని సెంటర్కి వెళ్ళి తీసుకుపోయి అనేక మందిని ఇబ్బందులు పాలు గురి చేసింది వీలు కాదా? ఈ నల్లగొండకి అందం వచ్చిందంటే నరేంద్ర మోడీ ఇచ్చిన నేషనల్ హైవే ద్వారా అందం వచ్చింది ఈ టౌన్కు. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నేషనల్ హైవే రోడ్డు వల్ల గతంలో ఉన్న ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా ఇక్కడ ఇనుగులో కొట్టి ఈ సెంటర్లకి వెళ్ళి తీసుకుపోవడం వల్ల ఇవాళ నల్లగొండ కొన్ని రోడ్లు పెద్దగైనాయి తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు.